దానిలో. సార్ మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ఇద్దరు ఆ అమ్మాయిలకి తండ్రిగా ఉన్నారు. నిన్న మీ విజువల్ ఒకటి బయటకు వచ్చింది. ఆ కర్ర పట్టుకొని వాళ్ళ మీదకి కర్ర రాడ్డు అది పట్టుకొని వాళ్ళ మీద కోపంగా ఆగ్రహంగా కొట్టడానికి వెళ్ళిపోతుంటే మిమ్మల్ని ఆపి వెనక్కి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఏంటది? ఎందుకు అలా అది అంతా సార్ వాళ్ళ పిల్లల మీదకి నేను అనలేదు సార్, అది పిల్లలకు సంబంధించిన విషయం కాదు. నేను పలాస వెళ్ళి పలాస నుంచి వస్తున్నప్పటికీ సర్వీలెన్స్ కెమెరాలో నేను చూస్తుంటే గేటు విరగ్గొట్టారు. కొంతమంది వ్యక్తులు నా ఇంటికి వచ్చి నా స్వంత ఇంటి మీద దాడి చేసి ఆ గేట్లు విరగ్గొట్టి తలుపులు కట్ చేసేస్తుంటే కోపంతో ఉద్రేకంతో తట్టుకోలేకపోయాను. కారు దిగంగానే తిన్నంగా వచ్చి ఎవడరా ఇంటి తలుపులు కోసేది, ఎవడరా గేట్ ఎరగొట్టేది నా కొడకల్లారని నేను ఎమోషన్ అయ్యాను. నేనే కాదు మీరైనా అవుతారు. మీ ఇంటి మీద రాయేస్తే మీరు ఊరుకుంటారా? నేను దాని గురించి అనట్లేదు, మీరు వెళ్ళిన వ్యక్తుల మీద, అక్కడ మీ భార్య పిల్లలు ఉన్నారు కదా, నా ఇంటి తలుపులు కట్ చేసేస్తుంటే ఎలాగ? అవును సార్, నా భార్య ఇల్లు తలుపులు కట్ చేసింది, నా భార్య మీదకే వెళ్ళాను నేను, తప్పే ఉంది? ఇల్లు కట్ చేస్తే కోపం రాదు సార్? డోర్లు కట్ చేసి తలుపులు గేట్లు విరగొట్టించేస్తే నువ్వు ఏదైనా ఉండే అడగాలి కానీ, మాట్లాడుకోవాలి కానీ, సాంప్రదాయబద్ధంగా మాట్లాడుకోవాలి కానీ, పెద్ద మనుషులకు పెట్టి మాట్లాడుకోవాలి, 4 వాల్స్లో మాట్లాడుకోవాలి. నీలాగే అందరు ఆడవాళ్ళు కూడా ప్రవర్తిస్తే ఏమవుతుంది ఈ ప్రపంచం? కోపం రావచ్చు సార్, కానీ హింసాత్మకంగా మారడం అది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అవుతుంది కదా. హింస అన్నది వాళ్ళు ప్రారంభించారు. నా తలుపులు విరగ్గొట్టి, డోర్ విరగ్గొట్టి తలుపులు తను ప్రారంభించింది, నేను కాదు. హింస ప్రారంభించింది తను. ఆ హింసకి నేను రియాక్ట్ అవుతూ నాకు నేను కంట్రోల్ చేసుకున్నాను. ఒక్క సెకండ్లో, హాఫ్ సెకండ్లో కంట్రోల్ చేసుకున్నాను. ఇప్పుడు జరిగినటువంటి సంఘటన మీకు ఈ డ్యామేజ్ ఎప్పుడు పూడే పరిస్థితి అయితే కనపడడం లేదు. మీరు రాజకీయంగా ఎట్లాంటి నష్టాన్ని చేసి అనుకుంటున్నారు? సార్ డ్యామేజ్ ఎప్పుడు డ్యామేజే సార్, ఇది నష్టమే సార్, రాజకీయ జీవితానికి నష్టమే సార్, నాకు అది తెలుసు సార్. కానీ నేను మీ ద్వారా నేను చెప్తుంది ఏంటంటే ప్రజలకి, ప్రజలు విజ్ఞులు, ప్రజలే దైవ స్వరూపులు, వాళ్ళ పాదాలకు నమస్కరిస్తూ మీ ద్వారా నాకు జరిగిన విషయాలన్నీ నా మనస్సాక్షిగా ప్రజలకు తెలియజేశాను. వాళ్ళు తెలియజేసినవి ఉన్నాయి, నేను తెలియజేసినవి ఉన్నాయి, రకరకాల మీడియాల ద్వారా తెలుసుకున్నది ఉంది ప్రజలకి. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజలు తలుచుకుంటే అగ్రభాగాన పెట్టగలరు, తలుచుకుంటే అధోపాతాళానికి తొక్కేయగలరు. కానీ నాకు జరిగిన విషయాల్ని నేను మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా మీ ద్వారా ప్రజల ముందు ఉంచాను. ప్రజలే మన్నించి నా ఈ సమస్యకి పరిష్కారం నాకు గౌరవిస్తారో అగౌరవిస్తారో ఏం చేస్తారో ప్రజల నిర్ణయానికే విడిచిపెడుతున్నాను. కానీ ఇప్పుడు ఆవిడ చేస్తున్నటువంటి డిమాండ్లు ప్రధానంగా మాకు న్యాయం జరగాలి అని చెప్పి. ఇప్పుడు అసలు పిల్లలు ఎందుకు వ్యతిరేకిస్తారు తండ్రిని? ఒక తండ్రి హీరోగా ఉంటారు పిల్లలు ఎప్పటికీ, ఎవరికైనా కూడా. అంత పెద్ద వయసు వచ్చినటువంటి పిల్లలు మిమ్మల్ని ఈ స్థాయిలో వ్యతిరేకించాల్సిన పరిస్థితి. చెప్పాను కదా సార్, పున్నమనాగులో చిరంజీవికి అన్నంలో విషం పెడతారు ఒక డ్రాప్, చిన్న పిల్లడిగా ఉండేటప్పుడు. పెద్ద పిల్లడిగా ఉండేటప్పుడు నాగుపావం స్వభావంతో తయారవుతాడు ఆయన. విషం ఆయన కూరల్లోకి, శరీరంలోకి ఎక్కిపోతుంది. నేను 12 గంటల పాటు బయట ప్రపంచంలో తిరుక్కొని ఇంటికి చేరేటప్పటికి పిల్లలు నిద్రావస్థలో ఉంటారు. ఈమె నా మీద, మీ నాన్నకి ఏముంది, మీ నాన్న మధ్యతరగతి కుటుంబీకుడు, మీ నాన్నకి రాజకీయం ఏముంది, మా కుటుంబం వల్ల వచ్చింది, మీ నాన్నకి డబ్బులు లేవు, లుంగీ షర్ట్తో వచ్చాడు, మీ నాన్న ఒక పనికి మాలినోడు, మీ నాన్నకి విలువలు లేవని లేనిపోని మాటలు చిన్నప్పటి నుంచి వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించి వాళ్ళ మెదడులు పాడు చేసి తండ్రి మీదే తిరగబడేటట్టు చేసినటువంటి దౌర్భాగ్యం దువ్వాడవాణి చేసినటువంటి కార్యక్రమం. తండ్రికి డబ్బులు లేవని చెబితేనో, తండ్రికి నిరుపేదని చెబితేనో, తండ్రికి మన నుంచే డబ్బులు వచ్చాయని తల్లి చెబితేనో పిల్లలు అంతా వ్యతిరేకత పెంచుకుంటారా? తండ్రి పేదవాడైతే పిల్లలు ఒక రకమైనది పాయిజనింగ్ సార్. అదే పేదవాడు ఇక్కడ కాదు, మీ నాన్న వల్ల మీకేమీ జరగలేదు, నేనే మీకు అన్నీ చేశాను, నా వల్లే మీకు అన్నీ జరిగాయి, మీ నాన్న మీకు ఏమాత్రం కూడా మీ జీవితంలో ఉపయోగపడలేదు, మీ నాన్న సరైన వాడు కాదు, ఇంకా మాటల మీద మాటలు వస్తుంటాయి సార్. వచ్చి విషబీజాలు నాటింది సార్. తనే చెప్పింది నన్ను టీవీ 9లో, మా నాన్న మొదటి బిడ్డ పుట్టేగానే దువ్వాడ శ్రీనివాసను వదిలేసి నువ్వు వచ్చేయని అన్నాడు అని. అంటే ఎందుకు అన్నాడు సార్? ఎందుకు ఆ ఉద్దేశం వచ్చింది సార్ ఆమెకి? మీరు నేను అనుకుంటున్నాం డివర్స్ ఇవ్వడానికి 2 సంవత్సరాల నుంచి అంటున్నాం. 1996లో పెళ్ళైన మొదటి సంవత్సరంలోనే వాళ్ళ నాన్న వెనక్కి వచ్చేయమన్నాడట. ఆ మాట తనే చెప్పింది నిన్న మీడియాలో. వెనక్కి వచ్చేయమన్నాడంటే విషబీజం కూతురు బుర్రలో ఎలా నాటాడో చూసారా? మరి ఆ తండ్రి ఆ కూతురు కలిపి నా కూతురుల బుర్రల్లో ఎలాంటి విషబీజాలు నాటారో చూసారా? చరిత్ర సార్. మీ మదర్ నాటిన విషబీజం నా మీద ప్రతిఘటించింది.
మీ మదర్ చెప్తూ ఉన్నారు అసలు పెళ్ళైన 2 ఏడు నుంచో ఏడాది నుంచో సమస్యలు ఉంటూనే ఉన్నాయి, అసలు మా అబ్బాయిని ఆ స్థాయి ఇలా చూస్తామని అనుకోవడం లేదు అని. మరి అప్పటి నుంచి సమస్యలు ఉన్నప్పుడు మీరు బయటకు ఎందుకు రాలేదు, ఎందుకు విడిపోలేదు అప్పటి నుంచి? ఎందుకు వస్తాం సార్? కుటుంబం సార్, ఇది కుటుంబం సార్. ఎందుకు వస్తాం? ఇప్పటికీ నేను వచ్చానా? తను వచ్చింది, నేను రాలా. అలా ఇవ్వాలనుకుంటే బయటకంటే నేను మీడియాకు అక్కడ అనట్లేదు, ఎందుకు విడాకులు అప్పుడే ఎందుకు తీసుకోలేదు, అప్పటి నుంచి ఎందుకు అంత బలవంతంగా కలిసి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని. ఎలా తీసుకుంటాను సార్? పిల్లలు సార్, కుటుంబం సార్, కుటుంబ వ్యవస్థ సార్. విడాకులు తీసుకుంటే కుటుంబ వ్యవస్థలు కుప్పకూలిపోవా సార్? నేను తీసుకుంటే ఆమె కోరిక మేరకు 96లో తీసుకోవాలి, ఆమె కోరిక మేరకు 2 సంవత్సరాల క్రితం తీసుకోవాలి. ఇప్పుడేమైనా రిగ్రెట్ పరిస్థితులు బట్టి ఇప్పుడేమైనా రిగ్రెట్ అవుతున్నారా అప్పుడే ఎందుకు తీసుకోలేదని? నో ఏంటి సార్ రిగ్రెట్ ఏమన్నా అవుతున్నారు, పశ్చాత్తాపడుతున్నారా అప్పుడే ఎందుకు తీసుకోలేదని? ఎందుకంటే ఇంత దాకా వ్యవహారం వచ్చింది, పిల్లలు కూడా మీకు వ్యతిరేకం అయిపోయారు. అలా రిగ్రెట్ అవ్వకూడదు సార్. నా బాధ్యతలు నేను నిర్వర్తించాను, నా పిల్లల్ని డాక్టర్ని చేశాను, ఒక బిడ్డకి బ్రహ్మాండంగా మ్యారేజ్ చేశాను, ఇంకో బిడ్డకి ఇప్పుడు చెయ్యాలి, తను చదువుతానంటే పీజీ చదివించాలి, ఏం కావాలంటే అవి చెయ్యాలి, రేపటి నుంచి కూడా ఇంకేం కావాలంటే అవన్నీ కూడా నా శక్తి మేరకు నేను చెయ్యాలి. ఈ బాధ్యతలు నాకు ఉంటుండగా హౌ కెన్ ఐ ఫీల్ రిగ్రెట్? నేను రిగ్రెట్ ఫీల్ అవును, తప్పని నేను అనుకోను. వాణియే తప్పు చేసింది, తప్పని పరిస్థితుల్లో నాకు ఈ పరిస్థితి దాపురించింది. అంతే కూడా ఇక్కడ రిగ్రెట్ అవ్వడానికి ఇది కుటుంబ వ్యవస్థ. ఎలా రిగ్రెట్ అవుతాం సార్? మరి ఇప్పుడు వ్యవస్థ అన్నారు, కుటుంబం కుప్పకూలుతుంది అంటున్నారు. నిన్న మీరు ఆవేశంలో మాట్లాడుతూ డివోర్స్ తీసుకుంటున్నామని కూడా అన్నారు. నిన్న ఇప్పుడు అంటున్నాను సార్, ఇప్పుడు తీసుకుంటున్నాను సార్ డివర్స్. ఈ రోజే నోటీస్, ఈ రోజే. ఇంతవరకు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకుంటున్నా. మరి ఇప్పుడు బాధ్యతలు ఉన్నాయి కదా సార్, ఇప్పుడు కూడా బాధ్యతలు ఉన్నాయి, ఇప్పుడు కూడా కుటుంబ వ్యవస్థ ఉంది. బాధ్యతలు, నా కూతుర్లు చదువులు, నా కూతుర్ల పెళ్ళిళ్ళు, నా కూతుర్ల జీవితానికి నేను బ్రతికున్నంత వరకు నేనే చూసుకుంటాను, నేనే భరోసా. ఈ నాన్నే చూసుకుంటాడు. అది కూతుర్లు తిట్టినా, నన్ను విమర్శించినా, నాకు ఎదురుదాడి చేసినా అవన్నీ నాకు అనవసరం.